చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా అరే రండయ్య రండయ్య లైటింగ్ పోతయ్య ఎక్కడు నరయ్య ఎప్పుడు తరయ్య చిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా. సూపర్! ఇన్నాళ్ళు నిర్మల్ అంటే హుషారు ఎనర్జీతో పాటు కొయ్యి బొమ్మలే అనుకున్నా. ఇంత అందమైన కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయా? వావ్, గ్రేట్, సూపర్ డాన్స్, ఎనర్జీ, క్యూట్. వెల్కమ్ టు బామలు సత్య బామలు, పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. సరే, మరి ఈ రోజు కూడా కొన్ని చిలిపి ప్రశ్నలతో మొదలు పెట్టేద్దాం. బాగా తెలివైన వాళ్ళు, ఇదిగో ఇలాంటి మా తెలివైన అక్కలు ఉన్నారా? అక్కడుంటే కష్టం, మరి ఇక్కడ బ్రెయిన్ ఉంటే ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, రెడీయా? మరి ప్రశ్నలు అడిగితే ఆన్సర్ చెప్పడానికి అతి తెలివైన సత్యభామలు ఎవరు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. పిన్ని రండి. నేను చాలా సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఈజీగా ఆన్సర్ చెప్పాలి, అప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. 4 కాళ్ళున్నా నడవలేని ఏంటి? చెప్తానని వచ్చో. పిన్ని, నీ పేరేంటి చెప్పు. అర్పణ. అర్పణ? అర్పణ ఏంటి ఆ రోజుల్లోనే అంత పాష్ పేరు పెట్టారా నీకు? మరి అందరికి అర్పించడమే. ఆహా, ఓకే. సో 4 కాళ్ళున్నా నడవలేనిది ఏంటి చెప్పు. చైర్, టేబుల్. సూపర్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. జాగ్రత్త క్వశ్చన్ వినండి. సూది దారం లేకుండా కుట్టేవి ఏంటి? రండి. ఏం పేరు? శ్వేత. శ్వేత, సూది దారం లేకుండా కుట్టేవి ఏంటి? దోమలు. ఓకే, సూపర్, రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ తెలిసిన టక్కన చేయొద్దండి. ఫస్ట్ ఎవరెత్తాలి. ఇది పొడుపు కదా. నీళ్లుంటాయి కానీ నది కాదు, తలుపులుంటాయి కానీ ఇల్లు కాదు. ఏంటది? పేరేంటి? యశ్విత. యశ్విత, చెప్పు. నీళ్లుంటాయి కానీ నది కాదు, తలుపులుంటాయి కానీ డోర్ కాదు. ఎగ్జాక్ట్లీ కల్లే. నేను తాగనబ్బా కళ్ళు, నాకు అసలు. తాగే కళ్ళు కాదు, ఐస్. ఐస్? ఐస్ అంటే చల్లగా ఉంటది, ఎండాకాలంలో కావాలి ఐస్. ఈ కళ్ళు, 2 కళ్ళు, 2 కళ్ళు. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. థాంక్యూ. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, హల్మితి హబీబో ఆడడానికి మా సత్యభామలు రెడీగా ఉన్నారు. ఇక మొదలు పెడదాం పంచాయతీ. హలో, పేరేంటండి? సుష్మా. బాగా హైట్ పెరగడానికి ఏం తినాలి? 4 కాయగూరలు, 4 ఆకుకూరలు, ఏంటో చెప్పండి. ఏం తినాల్సిన అవసరం లేదు, జీన్స్ ప్రాబ్లం. మీరే 6 ఫీట్ ఉన్నారు, బావగారు ఎన్ని అడుగులు ఉంటారు? తను కూడా 6. ఓకే, సూపర్. సో పొడుగు ఫ్యామిలీ అని పిలవచ్చు. ఓకే, రెడీ? మొదలు పెడదామా? ఓకే, జాగ్రత్తగా వినండి, విని ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే. ఓకే. నల్లరేవులో ఎర్ర కలువలు. నల్లరేవులో ఎర్ర కలువలు. నల్లరేవులో ఎర్ర కలువలు. అవలేదు ఇంకా. ఏ కంగారు నువ్వు. ఏం పేరు? సుష్మా. సుష్మా. సుష్మా అంటే అంత కంగారేలేండి. నల్లరేవులో ఎర్ర కలువలు. నల్లరేవులో ఎర్ర కలువలు. ఎర్ర చేన్లో. ఎర్ర చేన్లో నల్ల కవలలు. నల్ల కవలలు. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్ర చేన్లో నల్ల కవలలు. ఫాస్ట్ గా. నల్లరేవులో నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్ర చేనులో నల్ల కవలలు. ఫాస్ట్ గా. వస్తలేదండి. ఇప్పుడు వస్తుంది. రెడీ? నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్ర చేనులో నల్ల కవలలు. ఇది ఫాస్ట్ గా. నల్లరేవులో ఎర్ర కలువలు తీసుకెళ్లి ఆ కవలను తీసుకెళ్లి నల్ల రేవులో పడేసింది. పిల్లలు అసలే, ఆ పిల్లలకి ఏమన్నా అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్ర చేనులో నల్ల కవలలు. ఫాస్ట్ గా. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్ర చేనులో నల్ల కవలలు. ఇంకా. నల్లరేవులో ఎర్ర కలువలు. నల్లరేవులో ఎర్ర కలువలు, ఎర్ర చేనులో నల్ల కవలలు. సూపర్. ఏం పేరు? శ్రీదేవి. బావగారి పేరు? దేవేందర్. అదేంటి శోభన్ బాబు కదా. ఇక్కడ రింగు దేవేంద్ర శోభన్ బాబు గారు. మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు ఆయన్ని? దేవ్ అని. దేవ్. ఓ, ఆయన
ఆయన ముద్దుగా శ్రీ అంటారా? దేవి అంటారు. ఆయన దేవి అనగానే మీరు చెప్పండి దేవా అంతేగా అంతేగా అంతేగా. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు. అంతేగా అంతేగా. లోవర్ లెవెల్లో లవర్లు, సారీ, లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లోవర్లు. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లోవర్లు. కాదు, ఇప్పుడు అప్పర్ లెవెల్లో లవర్లు ఏం చేసుకుంటున్నారో నన్ను అడగొద్దు. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో ఫ్లవర్లు. కాదు, దేవా గారు దేవి గారు లవ్ మ్యారేజే కదా? అవునా? రాసాను ప్రేమ లేఖ నీకు. ఆ ప్రేమ లేఖలో లవర్లు లవర్లు ఫ్లవర్లు అని తప్పులేనా? మొత్తం లోవర్ లెవెల్లో లవర్లు, లోవర్ లెవెల్ లో లవర్లు, అప్పర్ మీరు అందరూ కరెక్ట్ అలర్ట్ గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేసా. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. ఆ. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లోవెల్. లోవర్ లెవెల్ లో లవర్లు, అప్పర్ లెవెల్ లో లోవెల్. ఇవన్నీ కలిపి చుట్టాలి టవల్లో. సూపర్. ఏం పేరండి? స్నేహిత. స్నేత, పీత, స్నేత. స్నేత అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అండి మీనింగ్. ఫ్రెండ్షిప్. ఓకే, సూపర్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 12 years. ఏం మాట్లాడుతున్నావురా? 2 years కాదా? రెడీ. బావగారి పేరేంటి? రాహుల్. లవ్ మ్యారేజ్? అవునండి. మనం మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేయగానే ఎందుకు ఒప్పుకున్నారు? ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 years తర్వాత. 2 years తర్వాతనే ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడు ఆయన మంచి మనిషి అని తెలిసిందా? తెలీదు. మరి ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నానో కూడా తెలీదు. అంటే ఆ 2 సంవత్సరాలు ఆయన పడిన బాధ, ఇంటి ముందు కాసిన కాపలా, ఇవన్నీ చూసి వెనకాల తిరగడం, ఎక్కడికైతే అక్కడ ఫాలో అవడం, అబ్బా ఇక తప్పదలేరా బాబు, ఒప్పుకున్నారా? అది కూడా తెలీదు. అయ్యయ్యో. రెడీ. లోవర్ లెవెల్లో లవర్లు, ఫ్లవర్స్. బాగా విన్నారే. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు. ఫాస్ట్ గా. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. ఆగండి, ఇది చెప్పి అదిదా సర్ప్రైజ్. రెడీ. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు. అదిదా సర్ప్రైజ్. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో ఫ్లవర్లు. అదిదా. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, ఇది లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. అదిదా సర్ప్రైజ్. ఈ డాన్స్ అయితే ఈ స్టెప్ ఇట్స్ నన్ను చూడండి, ఇది చూడండి. నేను వేయలేను. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. లోవర్ లెవెల్ అయ్యో ఇదేది. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. అదిదా సర్ప్రైజ్. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. అదిదా సర్ప్రైజ్. లోవర్ లెవెల్ లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్ లో లవర్లు. అదిదా సర్ప్రైజ్. సూపర్. సో మనం ఇలా ఆడుతుంటే నేను ఆడతాను నాకు చేతులు ఎత్తుతుంది. అర్షినిదా, మరి నువ్వు అంతగా శ్రద్ధ పెట్టావు కదా. రోట్లోన పంది కొక్కు, రోటి కింద కందిపప్పు. రోట్లోన పందికొక్కు, రోడ్ కింద
నేనేదో పందికొక్కు అన్నాను, ఇప్పుడు పందికొక్కు రోట్లో వేసి పచ్చడి చేస్తావా ఏంటి? రోట్లోన కందిపప్పు, రోటి కింద పందికొక్కు. రోట్లోన కందిపప్పు, రోడ్డు కింద పందికొక్కు. రోడ్డు కాదు, రోటి. రోట్లోన కందిపప్పు, రోటి కింద పందికొక్కు. ఫాస్ట్ గా. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద 1 సెకండ్. రోట్లోన కందిపప్పు, రోటి కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. ఇది చెయ్యేందుకు అటెట్టు ఓ 10 సార్లు ఇటు ఎడితే. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. రోట్లోన కందిపప్పు, రోడ్ కింద పందికొక్కు. లెట్ దెమ్ నో అంకుల్. సూపర్. ఓకే, సో ఈ రోజు హల్మితి హబీబో ఎరగదీశారు అండ్ ఇంకా ఎరగదీసి గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు. అది ద సర్ప్రైజ్. కంగ్రాచులేషన్స్. రండి. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు. కంగ్రాచులేషన్. అలాగే గిఫ్ట్ అందుకోబోతున్నారు. పట్టుకో, ఆటిచ్చే. కంగ్రాచులేషన్. Let's start our third round. Oh, Shivangi. నా చేతిలో ఉన్నాయి చల్లని ఐస్ క్రీమ్లు. సో ఇక్కడ ముగ్గురు బామలు రెడీగా కూర్చొని ఉన్నారు, పైన ముగ్గురు సత్యభామలు రెడీగా ఉన్నారు. పెట్టుకోండి కాళ్ళకి గంతలో. పై ముగ్గురు ఐస్ క్రీములు తీసుకుంటారు, కింద ముగ్గురికి తినిపిస్తారు అనమాట. చిన్నప్పుడు అమ్మ మనకి జోలపాట పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంది కదా, అలా గోరు ఐస్ క్రీములు ఇవి. చూద్దాం. తీసుకోండి. వెనక నుంచే వాళ్ళ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టాలి. సో 1 minute లో ఫాస్ట్ గా ఎవరు కంప్లీట్ చేసేస్తారో వాళ్ళు విన్నర్. 3, 2, 1 స్టార్ట్. అయ్యయ్యో, ఆ లాస్ట్ టాక్ చూడు. అబ్బా అబ్బా, చిన్నప్పుడు చిన్నపిల్లలు కూడా ఇలా తినుండ్రు. ఆ మధ్యలో అక్క అయితే అబ్బా. అయ్యయ్యో, ఇంత ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? ఫినిషా? సూపర్. అయిపోయింది మొత్తం. పట్టుకో, చూపి కప్పాలాగా అయిపోయింది. అక్కడ మాత్రం అబ్బా, ఆమె తినిపించడం ఏం తినడం. కానివ్వండి, రేపు పొద్దుట దాకా తినండి. ఏం పేరండి? నవిత. ఇప్పుడు మీరు అటు చూడాలి కెమెరా వైపు, ఎందుకంటే మీరు ఒక చంద్రముఖి. లకలక ఐస్ క్రీమ్ సూపర్. ఓకే, రెడీ. ఐస్ క్రీమ్ సూపర్. ఇక్కడ వస్తుందండి రాధిక. నేను టిల్లు గర్ల్ ఫ్రెండ్ ని, రాధికని. రెడీ. నేను టిల్లు గర్ల్ ఫ్రెండ్ ని, రాధికని. నువ్వు రాధికవా? నువ్వు టిల్లు గర్ల్ ఫ్రెండ్ వా? ఓకే. కోవైసల్ ఎలా చెప్పింది? అన్నట్టు ఐస్ క్రీమ్, చల్లని ఐస్ క్రీమ్ లో ఇన్ని కిస్మిస్లు వేసుకొని, ఇంత కాజేసుకొని అది. రెడీ. అబ్బా, ఐస్ క్రీమ్, చల్లని ఐస్ క్రీమ్ లో ఇంత కాజేసుకొని, ఇంత కిస్మిస్ వేసుకొని, పిసికేసి ఐస్ క్రీమ్ ని పిసికేసి నాకేస్తే సూపర్.
ఆ ముగ్గురు చాలా అందంగా తినిపించారు. ఈ ముగ్గురు చాలా భయంకరంగా తిన్నారు అండ్ ఎక్కువ ఫాస్ట్ గా లొట్టలేసుకొని తినిపించేసి తిన్నారు. అర్చన గారు అండ్ నవిత గారు, కంగ్రాచులేషన్. అలాగే విజయ, వందన వీళ్ళు కూడా కొంచెం లేట్ తిన్నారు కానీ నాకు బాగా తిన్నారు అనమాట. సో గట్టిగా చెప్పట్లు. ఓకే, మన ఈ రోజు ఓ శివంగి రౌండ్ విన్నర్స్ అర్చన గారు కంగ్రాచులేషన్స్, వినీత గారు కంగ్రాచులేషన్స్, సూపర్. సో ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మనసులో మాట. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి, తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భాగ్య గారు. మీ లైఫ్ లో సంఘటన చెప్పాలనుకుంటున్నారు, ఏంటది? అమ్మ నాన్నకి మేము నలుగురం కూతుళ్ళం, 2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. సో నేను చిన్న కూతుర్ని, 5th క్లాస్ చదువుతున్నాను. సడన్ గా ఏమైందో తెలియదు, మా నాన్నగారికి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, బహుశా కొన్ని సంవత్సరాలు బ్రతుకోవచ్చు అన్న ఉద్దేశం కొద్దీ హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. వెళ్ళడమే చూసా నేను, మళ్ళీ తిరిగి రావడం శివంతోనే చూసా నేను. నాకు 10 years ఉంటాయి, అప్పుడు ఏమీ తెలియదు. సో నాన్న చనిపోయిన 3 monthsకే మా 2 brothers ఉంటారు. మా చిన్న బ్రదరు గోపాల్ అనేసి, తను ఫ్రెండ్స్తో ఇంటర్ చదువుతున్నాడు. అప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతారు కదా ఎవరైనా, అట్లా తిరిగే టైంలో వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సూసైడ్ చేసుకున్నాడు. సో డిప్రెషన్కి లోనైండు మా చిన్న బ్రదర్. లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటే మా పెద్దన్నయ్య ఏమన్నాడంటే, ఊకే ఫ్రెండ్స్తోని వాడు చనిపోయినోడు పోయిండు కదా, మరి నువ్వెందుకు వెళ్తున్నావు, ఊరికే బయట తిరగకు బాగుండదు అనేసి కొంచెం కోప్పడ్డాడు. సో అదే కోపంలో వెళ్ళి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. వితిన్ 3 months లోపల ఫాదర్ని కోల్పోయినా, ఒక బ్రదర్ని కోల్పోయినా, ఆ లోటు అన్నది ఇప్పటికీ ఉంది. సో పెద్దన్నయ్య ఉన్నాడు కానీ తెలుసు కదా అందరికైతే ఫ్యామిలీలలో ఎలా ఉంటారో. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటికీ తల్లి వాళ్ళ ఇంటికి ఒక కూతుర్ని ఎంతో మంచిగా తీసుకెళ్తారు, ఆదరిస్తారు. కానీ నాకంట ఆదరణ అన్నది లేదు, ఎందుకంటే అన్నయ్య వదిన వల్ల. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఓకే, అమ్మ అన్నయ్య దగ్గరే ఉంటారు. అన్నయ్య దగ్గరే అంటే మాకు ఆస్తి గొడవలు ఉండే, అమ్మ వాళ్ళు ఆస్తి ఇచ్చిర్రు. సో నేను కొడుకుని ఉండంగా నీకెందుకు ఇస్తారు, కూతుళ్ళకి ఇవ్వద్దు అనేసి తను మాట్లాడడం లేదు ఇప్పుడు. అసలు కనీసం ఇంటికి కూడా రానివ్వడు. అమ్మని చూడాలన్నా కూడా అవ్వట్లేదు. సో పిల్లలు ఎప్పుడైనా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా అంటే విపరీతంగా బాధ అనిపిస్తుంది. అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసిండ్రు వాళ్ళు, ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి పోనీలే, మనకంటూ ఒక లైఫ్ వస్తుంది, మనకంటూ దేవుడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు వాళ్ళే మన దగ్గరకు వస్తారు అని నేను నా పిల్లలకి సర్ది చెప్పడం జరుగుతుంది సార్. ఎప్పుడు జీవితంలో డబ్బే ముఖ్యం కాదు. సో బంధాలు, బాంధవ్యాలు. చాలా మంది అమ్మా నాన్న లేరు అని బాధపడతారు. సో ఉన్న అమ్మని చూసుకోలేకపోతున్నారు. మీ బ్రదర్ పేరేంటి? శ్రీనివాస్ గారు. అనియా ప్లీజ్, సో మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే ఈ చిన్న జీవితం ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. మీ సిస్టర్తో మీరు మాట్లాడడం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళడం, మధ్యలో అమ్మ అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో. సో అక్క వచ్చినట్టు వచ్చి మీ తమ్ముడి దగ్గర నీ మాటలు చెప్పావు, నీ బాధని చెప్పావు. సో ఇదే నీ పుట్టిల్లు అనుకొని, మేమందరం నీ ఫ్యామిలీ అనుకొని ఇక్కడికి వచ్చావు. కాబట్టి నువ్వు హ్యాపీగా వెళ్ళాలి. తొందరలోనే అమ్మ, నువ్వు, అన్నయ్య అందరూ కలవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని మా అందరి కోరిక. సో చూద్దాం, వెరీ సూన్ అన్ని సవ్యంగా జరగాలి, మీరు అంతా హ్యాపీగా ఉండాలి. సరేనమ్మా? ఇది ఈ రోజు మన నిర్మల్లో బామలు సత్య భామలు. మరో ఎపిసోడ్ తో, మరింత ఎంటర్టైన్మెంట్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్య భామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. అందరం కలిసి కుమ్మేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బై బై.